ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ భక్తకాంక్షితదాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ అష్టమి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:28 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0085. ఈరోజు 85వ రోజు, ఏకాదశాధ్యాయం విశ్వరూప సందర్శనం యోగంలో మనం ఈరోజు 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 26వ శ్లోకం. అమేచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాः సద్వే సహైవావనిపాలసంఘైః. అమేచత్వం ధృతరాష్ట్రస్య పుత్రాः సర్వే సహైవావనిపాలసంఘైః. భీష్మో ద్రోణ సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఈనాటి 26వ శ్లోకానికి తాత్పర్యం: అనేక మంది రాజులు, కౌరవులు, భీష్మ ద్రోణ కర్ణాదులు, తుదకు నా ప్రధాన యోధులు కూడా నీ భయంకర వదనంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు 27వ శ్లోకం. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దౌష్ట్రాకరాళాని భయానకాని. కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇలా కాలం చేత ద్రోబడుతున్న వారై నీ భీకర వదనంలోకి చొచ్చుకుపోతున్న వారిలో కొందరి శిరస్సులు అతి భయంకరమైన నీ కోరల మధ్య నలిగి చూర్ణమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు 28వ శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభి విజ్వలంతి. 28వ శ్లోకానికి తాత్పర్యం: అమితమైన వేగంతో నదులన్నీ సముద్రంలో కలుస్తున్నట్లు ఈ రాజలోకమంతా నీ భయంకరమైన ముఖాగ్నిలోకి పొర్లిపోతూ ఉన్నది. ఇప్పుడు 29వ శ్లోకం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగా తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి
వక్త్రాణి సమృద్ధవేగా. 29వ శ్లోకానికి తాత్పర్యం: మంటలలోకి దూకే మిడతల దండుల లోకాలన్నీ నీ జ్వాలాముఖంలో పడి నాశనమైపోతూ ఉన్నాయి. ఇక ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకం: లేలిహ్యసేగ్రసమానాః సమాంతాల్లోకాన్ సమగ్రాన్ వద నైర్జలభిలంభీ తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసంస్తమలోకలోగ్రా భాసస్థవోగ్రా పతపంతి విష్ణు. ఈనాటి చివరి శ్లోకం 30వ శ్లోకానికి తాత్పర్యం: నువ్వు నీ అనంత ముఖాలతో సర్వలోకాలను మృంగేస్తూ ఉన్నావు, సర్వలోకాలను మృంగివేస్తున్నావు. నీ భీకరాగ్ని తేజాన్ని సహించలేక జగత్తంతా తపించిపోతూ ఉన్నది. ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురుం. తిరిగి మరల సోమవారం రోజు భగవద్గీత పఠన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమన్నారాయణుని దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించి నమస్కరించుకుందాం. నమస్కారం.